నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈ రోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక సోదరుల మధ్య ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిలో రాజీని కుదుర్చుకుంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఇతరుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ఇతరులకు కూడా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నందున తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తాయి. అలాగే ఎవరైతే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యతిరేకుల నుండి కూడా మీపై ప్రశంసలు పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించరు. అలాగే భూములను వాహనాలను సమకూర్చుకుంటారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను సమీకరించుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడులు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు స్వయం కృషితో ముందుకు అడుగు వేయడం వలన మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే కళాకారులకు క్రీడాకారులకి మంచి అవకాశాలు అనేవి దక్కవచ్చు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఉత్సాహం కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.